రెగ్యులర్గా నేర్చుకునే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇబ్బందులు పడకుండా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నిదానంగా ఆ కెపాసిటీ వచ్చేట్టుగా నేర్పిస్తాం అన్నమాట. ఈ శవాసనంలో మినిమమ్ 5-10 నిమిషాలు రిలాక్స్ తీసుకోవాలి. ఇలా ఫిజికల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ శవాసనం కూడా మెడిటేషన్ లాగా మనసు కేంద్రీకరిస్తే బాడీ ఫుల్ రిలాక్స్ అయిపోద్ది. ఒక్కోసారి నేనే సజెషన్స్ ఇస్తూ యోగ నిద్రలోకి పంపిస్తాను. అంటే ఇంతకుముందు చేయించాను యోగ నిద్ర. ఒక్కొక్క పార్ట్ విశ్రాంతి పొందుతున్నట్టుగా నా యొక్క 2 కాళ్ళు విశ్రాంతి పొందుతున్నవి, విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి అని బ్రాడ్‌గా, లాంగ్‌గా చెప్తూ యోగ నిద్రలో పంపిస్తాను కదా! అలా పంపించినప్పుడు అది కూడా ధ్యానంలాగా పనిచేస్తాయి. అప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్, ధ్యానంలాగా 2 పనిచేస్తాయన్నమాట. అయితే ఈరోజు ఎక్కువ మంది గమనించుంటారు. బహుశా చేసుండరు చాలామంది. ఆడియో కోసం చేయించాను. రోజుట్లాగా మరి ధ్యాన ప్రక్రియ, ఆ తర్వాత ఇంత గొప్ప శక్తులు పొందడానికి, సంకల్పం పెరగడానికి, లాస్ట్‌కి దైవాన్ని పొందడానికి యోగానంద గారి ఉపన్యాసాలు రోజు చెప్పుకుంటున్నాం కదా! వాటికి కూడా కొంత టైం ఇవ్వాలి కాబట్టి, ఇప్పుడు వెంటనే కొద్దిసేపు ధ్యాన ప్రక్రియ చెప్తాను. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ టర్న్ అవుతూ నిదానంగా లేసి కూర్చోండి. యాక్చువల్‌గా ఇలా ఫిజికల్ చేసి తర్వాత శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత ఇక ఏ ప్రక్రియ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనసు కేంద్రీకరణ కుదిరిపోద్ది. ఆటోమేటిక్‌గా మామూలు కంటే బ్రహ్మాండం కుదిరిద్దనమాట. ఆ గమనించడం వలన. ఈరోజు అదే సమయాభావం వలన ఎవరైనా ఫిజికల్ చేసిన వాళ్ళకైనా, చేయని వాళ్ళకైనా వెంటనే ధ్యానం కుదిరేట్టుగా చేపిస్తున్నాను ప్రక్రియ. అదేంటంటే 6 లాంగ్ బ్రీత్ చేయండి. 6 లాంగ్ బ్రీత్ కూడా ఒక్కొక్క చక్ర స్థానంలో ఒక్కో లాంగ్ బ్రీత్. మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 లాంగ్ బ్రీత్. సహస్రారం కూడా కలుపుకుంటే 7 అవుతాయి. 7 చేయండి. ఆ 7 ఒక సహస్రార 7 లాంగ్ బ్రీత్ మాత్రమే కంఫర్ట్ ఎమోట్ చేసి తల భాగంలో మనసు పెట్టి సహస్రారం నుంచి మెదడులోకి శ్వాస వదిలేసి అప్పుడు వెంటనే సహజ ధ్యానంలో లయం అవ్వండి. రెడీ, ప్రొసీజర్ స్టార్ట్.